మిత్రులందరికీ స్వాగతం. ముందుగా ఈ హైదరాబాద్ బుక్ ఫేర్ సొసైటీకి కృతజ్ఞతలు. అంటే పుస్తకం చుట్టూ మన ఆలోచనలు నడుస్తున్నాయి. ఈ లోపలికి వచ్చే ముందు నుంచి కూడా పుస్తకం గురించి ఆలోచిస్తూ లోపలికి వస్తాం. లోపలికి వచ్చాక ఆ పుస్తకం మనని వదలదు. మీరు కొంచెం ఇట్లా టర్న్ అయితే మన దగ్గర ప్రముఖమైనటువంటి ముగ్గురు రచయిత్రులు ఉన్నారు. నేను ప్రముఖుణ్ణి కాదు, మిత్రుడు శంకర్. అయితే ఇక్కడ మేము మైనారిటీ కాబట్టి మా వాయిస్ని అప్రెస్ చేయొద్దని ఫణిమాధవ్ గారిని, మాలతి గారిని, పద్మ గారిని కూడా కోరుకుంటున్నాను. ఈ సెషన్లో ప్రధానంగా మనం పుస్తకం మనకేం చేస్తుంది, చాలాసార్లు చాలా కొటేషన్స్ ఉంటాయి, చాలా పోస్టర్స్ కూడా చేస్తున్నారు ఈ మధ్య. మరో గ్రంథాలయ ఉద్యమం తరపున చాలా పోస్టర్స్, దాదాపు 100 పోస్టర్లో 120 పోస్టర్లు వచ్చినాయి. ఆ పోస్టర్లతోటి ఒక పుస్తకం కూడా వేద్దామని చూస్తున్నారు వాళ్ళు. ఎలా మొదలవుతుంది పుస్తకం? మన జీవితంలోకి ఎప్పుడు వస్తుంది? చిన్నప్పుడు ఓనమాలు రాయిస్తారు, అప్పుడు పుస్తకం వస్తుందా? లేదా అసలు అన్నప్రాసన చేసేటప్పుడు కొన్ని వస్తువులు పెడతారు అక్కడ. దేని దగ్గరికి వెళ్తాడు పిల్లవాడు, దేని దగ్గరికి వెళ్తుంది ఆ అమ్మాయి, ఆ బేబీ చూస్తారు. ఎంతమంది పుస్తకాన్ని స్పృశించుంటారు మీలో? చెయ్యొద్దండి. మీ పేరెంట్స్ చెప్పుంటారు కదా, మా అమ్మాయి మా అబ్బాయి పుస్తకాన్ని ముట్టుకున్నారని. ఒకసారి చెయ్యొద్దండి పుస్తకాన్ని ముట్టుకున్న వాళ్ళు. ఆయన ముట్టుకున్నాడు, కవి యాకూబ్ పుస్తకాన్ని ముట్టుకున్నాడు. నేను పుస్తకాన్ని ముట్టుకున్నానో లేదో నాకు తెలియదు, కానీ మా అమ్మ చెప్పింది పుస్తకం దగ్గరికి వెళ్ళావురా చిన్న అని. సో ఇక్కడ మనందరం రాస్తున్నాము, రాయటం కాదు, అసలు పుస్తకం మనల్ని ఎలా ఇన్స్పైర్ చేసింది, పుస్తకానికి ఎలా దగ్గరవుతాము, దగ్గర కాకముందు మనం ఎలా ఉంటాము, దగ్గర అయినాక ఎలా ఉంటాము. అంటే కన్యాశుల్కం చదవకముందు ఒకలాగుంటే అది నువ్వు రాయో రప్పో మానో లేకపోతే మట్టో అంటారు కదా. ఫణిమాధవ్ గారు, మీతో మొదలు పెడతాను నేను. మీ మొట్టమొదట మీరు పుస్తకం దగ్గరికి ఎలా వెళ్ళారు? ఏం పుస్తకం మిమ్మల్ని ఇన్స్పైర్ చేసింది? మీరు 2 ప్రశ్నలు ఉన్నాయి. ఒక పాఠకురాలుగా మీరు ఏ పుస్తకాన్ని లైక్ చేస్తారు? 2, ఒక రచయిత్రిగా అసలు పుస్తకం దగ్గరికి ఎలా వెళ్ళారు? మీ పుస్తకం గురించి కూడా ఈ 2 విషయాలు చెప్పండి. థ్యాంక్ యూ ప్రభాకర్ సార్. పుస్తకాలు అనగానే ఒక అలౌకికమైన అనుభూతి అయితే వచ్చేస్తుంది. చాలా ఎక్సైట్మెంట్గా ఉంటుంది పుస్తకాలు అంటే నా లైఫ్లో పుస్తకాల పాత్ర చాలా అంటే చాలా పెద్దది. నేను చాలా సింపుల్ నార్మల్ గర్ల్, అందరూ ఎలానో అలాగే, కానీ పుస్తకాలు నా జీవితాన్ని తీర్చిదిద్దినాయని నేను చెప్తాను. స్కూల్ దశలో అంటే నా జీవితంలోని ప్రతి దశలోనూ కూడా పుస్తకం పాత్ర ఉందనే చెప్తాను నేను. చిన్నప్పుడు తెలియని వయసులో పుస్తకం ముట్టుకుంటాము, ఆ తర్వాత అవి మనల్ని ఏం బోధిస్తాయో గురువులు మాకు అదృష్టవశాత్తు స్కూల్ సమయంలో 10th వరకు ఉన్న ఉపాధ్యాయులు మాకు పుస్తకాల పట్ల చాలా శ్రద్ధ కలిగించారని అయితే నేను చెప్తాను. లైబ్రరీలో పుస్తకం, మీకు స్కూల్లో లైబ్రరీ ఉండేదా? లైబ్రరీ లేదు, కానీ ఉపాధ్యాయులు మాకు పరిచయం చేసేవారు. అది తెలుగు టీచర్ కానీ స్కూల్లో లైబ్రరీ లేదు కానీ తెలుగు టీచర్స్ అలా కొంతమంది పరిచయం చేసేవాళ్ళు. వాళ్ళు చెప్పే సబ్జెక్ట్ కూడా ఇంప్రెస్ చేసేది. ఎలా ఇంప్రెస్ చేసేది అంటే ఈవెన్ బయాలజికల్ సైన్స్ అయితే దానిలో మనం ఒక పదార్థాన్ని మూత పెడితే ఒక 3 రోజుల తర్వాత తీస్తే ఫంగస్ ఏర్పడుతుంది, మైక్రో ఆర్గానిజమ్స్ పుడతాయి. ఆ సూక్ష్మజీవుల పట్ల ఒక ఆసక్తి కలిగి నేను పెద్దయితే సైంటిస్ట్ కావాలనుకునేంత ఇంప్రెస్ చేసిన పుస్తకాలు, ఈవెన్ క్లాస్ పుస్తకాలు అయినా కానీ. సోషల్ అయితే ఒక అంతర్జాతీయ ద్రవ్యనిధి ఎలా పనిచేస్తుందో తెలుసుకుని పేద దేశాలందరికీ వీళ్ళు డబ్బులు ఇచ్చేయచ్చు కదా అని ఆ రోజుల్లోనే ఒక ప్రశ్న లేవడం, ఇలాంటి పుస్తకం నాకు ఒక ఆలోచన నేర్పించింది అని చెప్పచ్చు. కానీ ఒక దశలో
పుస్తకం మాత్రమే నాకు ఊపిరి పోసింది అని చెప్పే ఒక దశ మాత్రం 2016 తర్వాత. ఇది వ్యక్తిగతమే అయినా కానీ ఇది సామాజికం ఏదైనా వ్యక్తిగతం ఏదైనా సామాజికం అని మనం మాట్లాడుకుంటాము. మా పాప డిమైస్ అయిపోయిన తర్వాత, పాప జరిగిపోయింది అనుకోకుండా ఆకస్మిక మరణం చెందిన తర్వాత, నేను దానిలో నుంచి బయటికి రావడానికి నాకు ఇంట్రెస్ట్, నేను ఎందులో మునిగిపోగలను అనుకున్నప్పుడు నాకు పుస్తకమే కనిపించింది. నిజంగా కూడా పుస్తకం నన్ను అంతే హక్కును చేర్చుకుంది. ఆ తర్వాత ఈ వ్యక్తిగత విషయాన్ని పక్కన పెడితే పుస్తకం ఆ తర్వాత నా లోపల లేపిన ఆలోచనలు మామూలైది కావండి. అప్పటి వరకు నేను ఉన్నది సింపుల్ నార్మల్ హౌస్ వైఫ్, 2 పిల్లల తల్లిని, అత్త మామ భర్త ఆడపడుచులు నా చుట్టూ ఇంకా అందరూ. ఇదే నా లోకంగా, అంటే ఇష్టంగా చదివి స్కూల్ టాపర్ కాలేజ్ టాపర్ అయినప్పటికీ కూడా పెళ్ళైన తర్వాత అందరూ మహిళలు ఎలా జీవిస్తారో అలాగే జీవించాను. ఎవ్రీ సెకండ్ ఫ్యామిలీకి మాత్రమే కేటాయించాను. కానీ వన్స్ పుస్తకాన్ని నేను ఇష్టంగా దగ్గరికి తీసుకున్నాక అది నా లోపల చేరిపోయి నా లోపల ఆలోచనల్ని మెరుగుపరిచింది. ఎలాంటి పుస్తకాలు నన్ను ఇలాంటి ఆలోచనల వైపు మళ్ళించాయి అంటే, ముఖ్యంగా నేను కొన్ని పుస్తకాలను చెప్తాను. అంటే చెప్పడానికి ఒక్కొక్క పుస్తకం మనల్ని ఒక్కో రకంగా ప్రభావితం చేస్తుందని మాత్రం చెప్తాను. ఏ పుస్తకానికి విలువ ఆ పుస్తకానికే ఉంది. ఇందాక నేను చెప్పినట్టు బయాలజికల్ సైన్స్ అయినా, మ్యాథ్స్ అయినా, సోషల్ అయినా ఎటువంటి ఇంపాక్ట్ మన పైన చూపిస్తాయో, అలాగే సాహిత్యంలోకి వచ్చిన తర్వాత సాహిత్యానికి సంబంధించిన ప్రతి పుస్తకము కూడా ఏదో ఒక రకమైన ఇంప్రెస్ చేసిందని అయితే చెప్తాను. కానీ అన్ని పుస్తకాలను మనం చెప్పలేం గనక ముఖ్యంగా మన మెదడు పైన ప్రభావం చూపించిన కొన్ని పుస్తకాల గురించి మాత్రం నేను చెప్తాను. ఆ వరుసలో మ్యాక్సిమ్ గోర్కీ రాసిన అమ్మ నవలని నాకు తెలిసి తెలియని వయసులో చదివాను. కానీ అందులోని తల్లి పాత్ర నన్ను వదిలిపెట్టలేదు. ఆ తర్వాత సాహిత్యంలోకి ఎంటర్ అయి నేను కొద్ది గొప్ప రాస్తున్నాను అని అనిపించుకున్న తర్వాత గాజు నది, డాక్టర్ శిలాలోలిత గారు రాసిన గాజు నది చాలా ఎక్కువ ఆలోచింపజేసింది కవిత్వం. ఎందుకు అంటే మనం ఏం ఆలోచించాలి, ఎవరి గురించి ఆలోచించాలి, మనం ఏం అనుభవిస్తున్నాము, ఎందుకు మాట్లాడాలి అని కొన్ని ప్రశ్నలు రేపి మనం ఎలా ముందుకు పోవాలో నేర్పించిందని చెప్పొచ్చు. ఆ తర్వాత అత్యంత ప్రభావితం చేసిన పుస్తకంగా మాత్రం నేను ఓల్గా గారు రాసిన రాజకీయ కథల గురించి చెప్తాను. ఈ రాజకీయ కథలు ఒక్కసారి చదివి తీరాలి ఎవరైనా కానీ. ఎవ్రీ ఉమెన్, ఎవ్రీ మ్యాన్, అసలు ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ చదవాలి అనిపించేంత ఇంపాక్ట్ చూపించినాయి ఈ రాజకీయ కథలు. రాజకీయ కథలు అంటే ఆ టైటిల్ చూడగానే అందరూ ఏంటి పొలిటికల్ స్టోరీసా అనుకుంటారు. చదివిన వాళ్ళు చాలామంది ఉండొచ్చు ఇక్కడ, కానీ నాలాగా ఫస్ట్ చదివి ఇంప్రెస్ అయ్యి ఇంపాక్ట్ అయ్యి ఇది తీసుకున్న వాళ్ళు కూడా ఇంకా ఉంటారు కూడా, ఇది పరిచయం కాని వాళ్ళు అని నా ఉద్దేశం. కానీ ఇది నన్ను ఎలా ఇంపాక్ట్ చేసిందో మాత్రం నేను చెప్తాను. రాజకీయ కథలు స్త్రీల చుట్టూ అల్లబడిన అనేక టాబూస్ని, బయాస్ని బ్రేక్ చేస్తూ సొసైటీ ఎలా మనల్ని కండిషనింగ్ చేస్తుంది. కేవలం ఉమెన్ అనే అనను నేను ఇక్కడ, మొత్తం సొసైటీలోని హ్యూమన్ బీయింగ్స్ని మనం ఎలా కండిషనింగ్ చేస్తున్నాం, కొన్ని శతాబ్దాలుగా ఏ విధమైన కంట్రోల్ చేస్తున్నాము, కండిషనింగ్ చేస్తున్నాము అనేది వివిధ రకాలుగా మనం మాట్లాడుకోవచ్చు. అందులో ముఖ్యమైన పాత్ర ఉమెన్ని కండిషనింగ్ చేయడంలో సొసైటీ చాలా బలంగా పనిచేసింది. అది రాజుల కాలమైనా, అంతకుముందు ఆదిమ కాలంలో అయినా కూడా స్త్రీలు ఉత్పత్తి సంబంధిత విధానంలో ఆ వ్యవస్థలో ఎంత శాతం అయితే పనిచేసేవారో రాను 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 ఆ శ్రమ విభజన మార్క్సిస్ట్ దృక్పథంలో చూస్తే ఉత్పత్తి విధానంలో శ్రమ విభజన స్త్రీలు పురుషుల మధ్య ఎలా జరిగింది, ఆ తర్వాత స్త్రీవాదం మొదలైన తర్వాత స్త్రీలని ప్రత్యేకంగా మనం పునరుత్పత్తి విధానం ద్వారా కూడా సమాజాన్ని మనం నిర్వచించాలి అనేది ఓల్గా గారు ప్రతిపాదించారు. దీనికి ముందు ఇంకెవరైనా చేసుంటారేమో నాకు తెలియదు. నేను ఈ పుస్తకాలు చదివిన తర్వాత తెలుసుకున్న విషయం ఏంటంటే, కేవలం మార్క్సిస్ట్ దృక్పథం ద్వారా మాత్రమే చూస్తే సమాజం అర్థం కాదు. స్త్రీవాదం అనే విధానంలో కూడా మనం పునరుత్పత్తి విధానం ద్వారా చూసినప్పుడు అసమ సమాజాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలో తెలుస్తుంది అనేది ఇక్కడ అర్థమవుతుంది. ప్లస్ స్త్రీలు ఏ రకంగా కండిషనింగ్ చేయబడుతున్నారు, పుట్టిన దగ్గర నుంచే జెండర్ విధానం అనేది కుటుంబంలో ఎలా మొదలవుతుందో మనకి ఒక అవేకనింగ్, ఎన్లైటనింగ్ ఈ పుస్తకాల ద్వారా వస్తుంది. మనం ఎలా కనపడాలి, ఆహార్యం ఎలా ఉండాలి, మనం అందంగా ఎందుకు తయారవ్వాలి, ఎవరి కోసం తయారు కావాలి, స్త్రీల చుట్టూతా అందం అనే ఒక
ఇది ఎలా అల్లబడింది. నువ్వు అందంగానే కనపడాలి, భర్తకు తగ్గట్టుగా కనపడాలి, ఒద్దికగా కనపడాలి, పద్ధతిగా ఉండాలి, ఇలా ఉంటేనే ఆడపిల్ల, ఇలా మాట్లాడితేనే ఆడపిల్ల, నవ్వకూడదు, గట్టిగా నవ్వకూడదు, గట్టిగా మాట్లాడకూడదు. ఈమె ఏం చేసిందంటే ఈ కథల్లోని ప్రత్యేకత ఏంటంటే స్త్రీలను ఎప్పుడు కూడా ఒక శరీరంగానే సమాజం చూసింది. ఇది తప్పక ఒప్పుకోవాలి. ఒక మనిషిగా కంటే దేహంగానే స్త్రీని చూసింది. సాహిత్యంలో చూసిన ప్రబంధ సాహిత్యంలో స్త్రీని ఎప్పుడూ ఒక శృంగార వస్తువుగాను భోగవస్తువుగానే చూసింది. ఒక మనిషిగా చూసిన సాహిత్యం చాలా తక్కువ ఉంది అంతవరకు కూడా. స్త్రీల పట్ల ఫెమినిజం భావజాలం మొదలైంది మన తెలుగు సాహిత్యంలో 80s తర్వాత అనేది అందరికీ తెలుసు. ఈ కథలు రాసింది దాదాపు 88 నుంచి 94 వరకు అని, అంటే ఇప్పటి వరకు 30 సంవత్సరాలు అయింది ఈ కథలు రాసి. కానీ ఇప్పటికీ రిలవెన్స్ ఉందనేది నాకు చాలా బాధాకరమైన విషయం. ఈమె ఒక్కొక్క స్త్రీని శరీరంగా చూస్తున్న సమాజానికి ఒక షాక్ ఇస్తున్నట్టుగా శరీరంలోని ఒక్కొక్క దేహ భాగానికి ఒక కథ అల్లారు. కళ్ళు, నోరు, ముక్కు పుడక, జడ, మనకి జుట్టు మీద అసలు ఎంత మోజో ఆడవాళ్ళందరికీ కూడా. అందంగా జుట్టు ఉండాలి, జుట్టు రాలిపోతే బాధపడతాం. వీటన్నిటి చుట్టూతా బ్రెస్ట్, వక్షజాలు అన్నీ తీర్చిదిద్దినట్టు ఉండాలి. ఎందుకు ఉండాలి? ఎవరి కోసం ఉండాలి? ఎందుకు దీని చుట్టూతా ఇంత ఇప్పుడు మనం చూసుకుంటే మార్కెటీకరణ, గ్లోబలీకరణలో దాని చుట్టూతా ఎంతో వ్యాపారం, స్త్రీ అందం చుట్టూతా ఎంతో వ్యాపారం. ఇదంతా కూడా స్త్రీని కండిషనింగ్ చేస్తున్న ఒక బలమైన వ్యవస్థగానే మనం చూడాలి అని, అదే రాజకీయము అని ఈ కథలు చెప్తాయి. సీత జడ అనే ఒక కథ, ముక్కుపుడక కథ, అయోని అనే ఒక కథ, కేసు, ఆర్తి, ఇలా టైటిల్స్ ఇలా ఉంటాయి. ఒక రాజకీయ కథ. మనం కుటుంబం నుంచి ఎందుకు జెండర్ విధానం మొదలవుతుంది, అక్కడి నుంచే సమాజం ఫస్ట్ కుటుంబంలో స్త్రీని కండిషనింగ్ చేస్తారు, కుటుంబం కండిషనింగ్ చేయడం ద్వారా సొసైటీని కండిషనింగ్ చేస్తారు, నెక్స్ట్ దానికి అవసరమైన మతము, రాజ్యము అని దీని చుట్టూ ఇదంతా కలిసి నిర్మించిన ఒక పెద్ద బలమైన శక్తివంతమైన వ్యవస్థ. అందులో స్త్రీని కండిషనింగ్ చేసేది కుటుంబం అనేది ఒక పెద్ద వ్యవస్థ. అందులో ఆడ మగ అందరూ ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఆడపిల్లల్ని ముందు నుంచి చిన్నప్పటి నుంచే కండిషనింగ్ చేసేది మళ్ళీ ఆడవాళ్ళే, తల్లి రూపంలో, అత్త రూపంలో, ఇలాగా. ఇందులో సీత జడ అనే కథలో ఆ హెయిర్ మీద ఆ అమ్మాయికి ప్రేమ కలిగేలాగా చేస్తుంది కుటుంబం అంతా. పెళ్ళి కావాలంటే జడ ఉండాలి, పెళ్లి తర్వాత భర్త మోజుపడాలంటే జుట్టు ఉండాలి. అలాగే ముక్కు పుడక పెట్టుకోకపోతే పెళ్ళవదు అమ్మాయికి. ఆ తర్వాత ముక్కు పుడక ఉంటేనేమో ఓల్డ్ ఫ్యాషను, ఆ తర్వాత మధ్యలో ఒక హీరోయిన్ పెట్టుకుంటే ఆ తర్వాత అది మళ్ళీ కొత్త ఫ్యాషను. మళ్ళీ ముక్కు పుడక తీసేయడము, ఉంచుకోవడము. పెళ్లి చూపులు అయితే పెళ్లి సంబంధాల్లో ఆ అమ్మాయిని తెల్లగా ఉందని రిజెక్ట్ చేస్తారు, కట్నం తక్కువ ఉందని రిజెక్ట్ చేస్తారు. ఇలా ప్రతిదానికి ఏదో ఒక కండిషన్ అట్నుంచి వస్తుంది. అన్నిటికీ ఒద్దికగా అణుకువగా అమ్మాయి ఉండాల్సిందే. సమాజం చెప్పిన కండిషనింగ్లో అమ్మాయి ఉండాల్సిందే. నోర్ముయ్ అనే ఒక కథ ఉంటుంది. ఆ నోర్ముయ్ అనే ఒక కథలో అమ్మాయిని చిన్నప్పటి నుంచి వాళ్ళ తమ్ముడు అన్న ఎలా అయితే పెరిగారు, ఎలా ఆడుకుంటున్నారో, ఆటల్లో ఎలా అరుస్తున్నారు, ఎలా ఎగురుతున్నారు, ఎలా దూకుతున్నారు, అలాగే ఈ అమ్మాయి చేసినప్పుడల్లా ఏంటి అంత నోరు, నువ్వు నోర్ముయ్ అంటారు. అలా నోర్ముయ్ అన్నప్పుడు ఈ అమ్మాయి కండిషన్ ఏమైపోతుందంటే చిన్నగా అమ్మాయి మాట్లాడడం మర్చిపోతుంది. నెమ్మదిగా ఆ మాటలు అనేవి ఎలా ఉంటాయో, గొంతుల నుంచి ఎలా పుడతాయో కూడా మర్చిపోయి గొంతు మూగపోతుంది. అమ్మాయికి పెళ్ళైన తర్వాత భర్త మాత్రం ఆ అమ్మాయి నుంచి మాటలు ఆశిస్తాడు, ప్రేమైన మాటలు, తనని మెచ్చుకుంటుందా అమ్మాయి, ఏంటి నువ్వు ఇట్లా ముంగిలాగా ఉన్నావు, మాట్లాడవే అంటారు. అప్పుడు నెమ్మదిగా ఆ అమ్మాయి ఏం చేస్తుంది, మాట్లాడడం నేర్చుకుంటుంది. చిన్నపిల్లల్లాగా తడబడుతూ మాట్లాడి మెల్లిగా భర్తని మురిపించే మాటలు మాట్లాడిద్ది. ఆ సెకండ్ స్టేజ్ ఏంటి, తన చుట్టూ ఉన్నదంతా అర్థమవుతూ ప్రశ్నలు నేర్చుకుంటుంది. ప్రశ్నలు నేర్చుకోగానే ఎట్ ద ఎండ్ ఏమైంది, భర్త కూడా నీకెందుకే నోర్ముయ్ అన్నాడు. అంటే అమ్మాయి ఎప్పుడు మాట్లాడాలి, ఎప్పుడు నవ్వాలి, దేన్ని పట్టించుకోవాలి, కళ్ళు అనే కథలో నువ్వు దేన్ని చూడాలి, ఆ చూసిన దాన్ని నువ్వు ఎంతవరకు పట్టించుకోవాలి, ప్రతిదీ కండిషనింగే ఆడవాళ్ళ చుట్టూతా. కేసు అనే ఒక కథ నాకు నిజంగా ఆ రోజుల్లో 88లో రాశారు కేసు అనే కథ. ఆ కథలో ఏంటంటే
ఒక పాత్ర డెలివరీ అవుతుంది, పాప పుడతారు, బాబు ఆర్ పాప. అయితే ఇద్దరు ఉద్యోగస్తులు. అంటే ఇక్కడ ఉమెన్ ఎంపవర్మెంట్ జరుగుతుంది, ఉద్యోగం చేసే స్థాయి దాకా వచ్చింది. కానీ స్త్రీలు ఎంత ఎదుగుతూ ఉంటే కొత్త రూపాల్లో అంత అణిచివేత మొదలవుతుంది. పాత నిర్బంధాలే కొత్త రూపంలో మళ్ళీ ఎదురవుతాయి. ఆ అమ్మాయి డెలివరీ అయిన తర్వాత బేబీకి ఫీడింగ్ ఇవ్వాలి. ఫీడింగ్ ఇవ్వాలంటే క్వాలిటీ టైం పిల్లలతో ఉండాలి అంటే ఒక ఉద్యోగినికి సెలవులు కావాలి. కానీ అప్పటికి ఇంకా సెలవుల విధానం రాలేదు. ఒక 3 నెలల మెటర్నిటీ లీవ్. కానీ ఆ 3 నెలలే సరిపోతాయా? ఒక తల్లికి, బాలింతరాలకి సరిపోవు. కనీసం 6 నెలలైనా కానీ పాలు ఇవ్వాలని డాక్టర్ చెప్తారు. ఆమె కేసు ఫైల్ చేస్తుంది, నేను బిడ్డని సంరక్షించుకోవడానికి కేసు ఫైల్. ఇప్పుడు మనం చూస్తున్నాం, ఇప్పుడు ఉద్యోగులందరికీ కూడా CCLs, చైల్డ్ కేర్ లీవ్స్ బహుశా 700 డేస్ అట్లా 2008 నుంచి ఏమో అమలయ్యాయి. ఈ కథ వచ్చింది 88లో. అప్పుడే ఈ పిల్లల సంరక్షణ కోసం సెలవులు కావాలి, 6 నెలల సెలవైనా కావాలి అని చెప్పి కేసు వేసిన ఒక కథ చూడడం ఈ రాజకీయ కథల్లోనే చూస్తాం మనం. అలాగే ఒక అబ్యూజ్ స్త్రీకి కుటుంబం నుంచే, సన్నిహితమైన బంధువుల నుంచే ఎటువంటి అబ్యూజ్ ఎదురవుతుంది. కానీ అందరూ మనసులోనే కుక్కుకొని దాన్ని ఏమి చెప్పకుండానే పెరుగుతారు. రాతిగుండలు అనే కథలో సహజంగా శరీర ధర్మం ప్రకారం స్త్రీ మగవాడికి భిన్నంగా ఉంటుంది. ఆమె పెరుగుతున్న కొద్దీ పెరిగే అన్ని శరీర భాగాలు పురుషుడికి ఒక ఆకర్షణీయమైనవి. చేయి వేయాలని, అబ్యూస్ చేయాలని, వాళ్ళ శక్తి పూర్తిగా ఉడిగిపోతుంది అసలు ఆ చేయి వేసినప్పుడు. ఆ అబ్యూస్కి ఆ స్త్రీ చిన్నతనం నుంచే, చిన్న బాలిక వయసులో నుంచే ఏంటిది నాకు అని చచ్చిపోతుంది సిగ్గుతో. కానీ చివరికి ఆమె ఏమవుతుందంటే ఈ టచెస్, ఈ స్పర్శ అనేది వాడికి ఏదో ఇస్తుంది, కానీ ఈ అమ్మాయిని రాతిగుండె చేసేస్తుంది. దేనికి కరిగిపోలేని ఒక దయ లేదు, ఒక స్పందన లేదు, అలా కరిగిపోతుంది. చివరికి ఎలాగా అంటే తన్ను పెళ్లి చేసుకున్న భర్త చేయి వేసినా కానీ తనలో స్పందన రాహిత్యం అనమాట. అట్లాంటి స్టేజ్కి వెళ్ళిపోతుంది. అంటే సొసైటీ ఎట్లాంటి ఇది స్త్రీ మీద ఎన్ని రకాల ఒత్తిళ్ళు, ఎన్ని రకాల అబ్యూస్లు, ఎన్ని రకాల నా చుట్టూ నేను ఈ కథలకి అట్రాక్ట్ అవ్వడానికి కారణం కూడా చిన్నప్పటి నుంచి నేను నా చుట్టూ చూస్తున్న స్త్రీలు చాలామంది భర్త చనిపోయి పిల్లలతో బతుకుతున్న ఒంటరి స్త్రీలు, ఒక్క 10 రూపాయల కోసం భర్తని బ్రతిమలాడుకుని వెంటబడినా ఇవ్వకుండా వెళ్ళిపోయే ఇంట్లో ఖర్చుల కోసం కనీసం, అంటే స్త్రీకి ఆర్థిక సాధికారత లేకుండా ఉన్నప్పుడు ఎలా ఉంటుంది. అలాంటి ఆడవాళ్ళని భర్త చేతుల్లో దెబ్బలు తిని తాగుబోతులైన భర్తలు పట్టించుకోకపోతే వీళ్ళు ఒక పనికి వెళ్ళి తెచ్చి ఆ డబ్బులు కూడా తీసుకెళ్ళి పిల్లలకి దక్కనీయకుండా, ఇట్లాంటి అందరు స్త్రీల మధ్య చిన్న వయసులోనే 2 చంటి పిల్లల్ని వేసుకొని వచ్చిన చెల్లెల్ని వాళ్ళు బయటికి వెళ్తే, పిల్లల్ని పోషించుకోవడం కోసం ఉద్యోగానికి బయటికి వెళ్తే, ఒక ఒంటరి స్త్రీని సమాజం ఎట్లా చూస్తుంది? ఒక 80 ఏళ్ల వయసున్న మగవాడు కూడా ఆకలి స్పర్శలతో చూస్తాడు. ఇట్లాంటి సొసైటీల్లో ఇలాంటి ఆడవాళ్ళందరినీ చూస్తూ ఉన్న నాకు ఈ కథల్లో మొత్తం సాధారణ స్త్రీలే కనిపించారు. కథల్లోని పాత్రలు ఎక్కడి నుంచో రావు, సామాన్య జీవితాల నుంచి, సాధారణ జీవితాల నుంచే వస్తాయి. ఈమె మాట్లాడిన ప్రతిదీ కూడా మన చుట్టూ ఉన్న కుటుంబాలు, మన కుటుంబాల్లోని స్త్రీలు, సమాజం ఎంత కండిషనింగ్ చేసేస్తుంది. ఈ కండిషనింగ్ గురించి మాట్లాడింది ఇది ఒక పెద్ద రాజకీయము. ప్లస్ ఒక రాజకీయ కథలో నేను ముఖ్యంగా చెప్పాలనుకున్నది ఏంటంటే, మనందరం ఇంకా ఎందుకు మాట్లాడాలి? ఒక రాజకీయ కథలో ఏముంటుందంటే, భర్త ఒక ఫ్యాక్టరీలో పనిచేస్తాడు, ఆయనకి ప్రమాదవశాత్తు యాక్సిడెంట్ అయ్యి చేతుల వేళ్ళు మొత్తం పోతాయి, అంటే మొండి చేయి అవుతుంది. అప్పుడు యూనియన్ అంతా వచ్చి మేమున్నాము, మీకోసం మేము ఫైట్ చేస్తాము, నీ ఉద్యోగం నీకే ఉంటుంది అని చెప్పేసి ఇచ్చేస్తారు. అది అయిపోతుంది, ఓకే. ఈమె భర్తకి సహకరిస్తుంది, అయిపోతుంది. స్త్రీగా ఆ అమ్మాయికి, భార్యకి ఏమవుతుంది? ప్రెగ్నెన్సీ అయ్యాక చిన్న యాక్సిడెంట్ ద్వారా ట్యూబ్లో ప్రెగ్నెన్సీ అవడం వల్ల గర్భసంచిని తీసేయాల్సిన అవసరం వస్తుంది. గర్భసంచి తీసేశాక తనకి ఎదురైన సవాళ్ళు, తనని ఎవరో వచ్చి ఊరుకోబెట్టట్లేదు, తనేదో నేరం చేసిన దానిలాగా, ఏమి పనికిరాని దానిలాగా చూస్తున్న ఒక గర్భసంచి అవయవం అనేది లేకపోవడం వల్ల కనీసం తన తోటి స్త్రీ, తనని కన్న తల్లి కూడా
ఈసడించుకుంది. ఇంకేంటి నీ బతికి ఎలా అయిపోతుంది, ఎట్లా ఇప్పుడు నువ్వు పిల్లల్ని కల్లేని గొడ్రాలు అయిపోతావు, నీ పరిస్థితి ఏంటి, మొండిదాని అయిపోయావు అనేసి ఆమె ఎలా ఆలోచిస్తుందంటే, ఇందులో ఈ పాత్ర ద్వారా రచయిత ఏమని చెప్పిందంటే ఓల్గా గారు, ఒక ఉత్పత్తి విధానంలో ఉన్న ఒక పురుషుడు తను పనిచేసే చోట ఒక యాక్సిడెంట్ అయ్యి తన మొండి చేయి అయిపోయినప్పుడు యూనియన్ అంతా కలిసి వచ్చింది, తనకి ఆసరాగా నిలబడింది. కానీ ఒక స్త్రీకి అలాగే తను పునరుత్పత్తి విధానంలో ఉన్న ఒక స్త్రీకి ఇలాంటి ఒక యాక్సిడెంట్ అయినప్పుడు తోటి స్త్రీలు కూడా కలిసి రాకపోగా 4 రాళ్ళు వేసే విధానం ఏమిటి? ఇది మారాలి కదా. స్త్రీలకి మధ్య ఒక సహకార భావం అనేది పెరగాలి కదా. దీని ద్వారా ఈమె చాలా గొప్ప ఒక దృక్పథాన్ని సామాన్య పాఠకుల్లో కూడా ప్రవేశపెట్టడానికి ప్రయత్నం చేసింది. థ్యాంక్ యూ అండి. దీనివల్ల నా ఆలోచనలు కూడా ప్రభావితం అయ్యాయని చెప్పడానికే, దాని ద్వారానే నేను ఇవన్నీ కూడా రాయగలిగాను, ఈ పుస్తకాలు ఇవన్నీ రాయగలిగాను. మీ అంటే ఒక పాఠకురాలుగా, ఒక రచయితగా మీ ఎక్స్పీరియన్సెస్ షేర్ చేసుకోగలిగారు. మీరు ఒక మాట అన్నారు, 30 సంవత్సరాల పూర్వం 35 సంవత్సరాల పూర్వం రాసినటువంటి కథలు ఈవెన్ టుడే ఇవన్నీ రిలవెంట్గా ఎందుకున్నాయి? సాహిత్యం ఇది ఇంకా రిలవెంట్గా ఉంది అంటే మనం బాధపడాలి, సమాజం మారలేదని కదా. కన్యాశుల్కంలో ఉన్నటువంటి భ్రష్టాచారాలు కావచ్చు, మరొకటి కావచ్చు, కంటిన్యూ అవుతున్నాయి అనుకోండి, ఇంకా కంటిన్యూ అవటం వలన బాధపడాలి కదా. ఈ రాజకీయ కథలు ఇంకా ఇలాగే ఉన్నాయి. ఇటీవల ఎండపల్లి భారతి అని మీ అందరికీ తెలిసినటువంటి రచయిత్రి, ఆమె పచ్చబొట్టు అని చెప్పేసి ఒక కొత్త పుస్తకం మీకు మార్కెట్లో ఇప్పుడే వచ్చింది. అందులో ఆల్తీ రొమ్ములు ఇందులో స్త్రీ బ్రెస్ట్ గురించి రాసినటువంటి అంశాలు అందులో ఉన్నాయి. అంటే 35 సంవత్సరాల తర్వాత కూడా ఆ టాపిక్ రిలవెంట్గానే ఉంటుంది. నోర్ముయ్ అనేది ఇప్పుడు కూడా ఉంది. ప్రతి కుటుంబంలో కూడా ఆడపిల్లకి ఇప్పుడే రచన ముద్రపోయిన మాట్లాడి వెళ్ళారు కదా. అసలు నోర్ముయ్ కండిషనింగ్ ఎవరికి రాకూడదు. అది దళితులైనా రాకూడదు, స్త్రీలైనా రాకూడదు, ట్రాన్స్ ఉమెన్ అయినా రాకూడదు, ట్రాన్స్జెండర్కి రాకూడదు. అంటే మన సమాజం నోర్ముయ్ అనేటువంటి సమాజం నుంచి ముందుకు వెళ్ళాల్సి ఉంది. అంటే సమాజం డెమోక్రటైజ్ అవ్వాలి. సమాజం డెమోక్రటైజ్ అవ్వటానికి పుస్తకం ఎలా తోడ్పడుతుంది పద్మగారు? ఒక సమాజం డెమోక్రటైజ్ అవ్వాలంటే పుస్తకం తోడ్పడుతుందా? పుస్తకానికి అసలు ఆ శక్తి ఉందా? పుస్తకానికి ఆ శక్తి ఉంటే ఇప్పటికి లక్షల పుస్తకాలు వచ్చినాయి, కోట్ల పుస్తకాలు వచ్చినాయి. కానీ ఇన్ని లక్షల పుస్తకాలు వచ్చి, ఇన్ని కథలు వచ్చి, ఇంతమంది రచయితలు వచ్చి, మరి ఇంకా మనం డెమోక్రటైజ్ ఎందుకు అవ్వలేదు? ఇంకా నోర్ముయ్ అనేటువంటిది ఇంట్లోనే కాదు, ఇంట్లో ఈవెన్ రాజ్యం కూడా, స్టేట్ కూడా మనం మాట్లాడినవదు కదా ప్రతి నిమిషం. అంటే దీన్ని పోగొట్టడానికి పుస్తకం తోడ్పడుతుంది అంటారా? నేను కొంచెం పెసిమిస్టిక్గా మాట్లాడుతున్నాను. తోడ్పడుతుందని చెప్పండి, నేను సంతోషిస్తాను. ఖచ్చితంగా తోడ్పడుతుంది. ఇది ఏకవాక్య తీర్మానం లాగా చెప్పాలా, లేకపోతే కాస్త ఎలాబొరేట్ చేసి చెప్పాలా? చెప్తే నేను చెప్తాను. ఓకే, సరే. ముందుగా ఇక్కడ ఉన్నటువంటి వేదిక అనిశెట్టి రజిత గారిది, అట్లాగే ప్రాంగణం అందశ్రీ గారి, జై జై హే తెలంగాణ అందశ్రీ గారికి, అట్లాగే ప్రజా పక్షపాతమే నా సృజన శక్తికి భూమిక అన్నటువంటి అనిశెట్టి రజిత గారికి సల్యూట్ చేస్తూ, ఇక సభాధ్యక్షులు ప్రభాకర్ సార్, అట్లాగే నా సహా స్పీకర్స్ అందరికీ, అట్లాగే ఇంత మంచిగా ఫెయిర్ సారథ్యాన్ని నిర్వహిస్తున్నటువంటి యాకూబ్ సార్, అట్లాగే ముందు ఉన్నటువంటి శిలాల లలిత మేడం, అట్లాగే ఇంకా ముందు ఓపిక్గా ఇవన్నీ భరిస్తూ వింటూ ఉన్నటువంటి అందరికీ, పుస్తక ప్రియులు, పుస్తక నేస్తాలందరికీ హృదయపూర్వక నమస్సులు తెలుపుతూ, ఇక మీరు అడిగినటువంటి దానికి నేను అసలు ఎట్లా పుస్తకం ఎట్లా ఒక మనిషిని చైతన్యం చేస్తుంది, లేకపోతే సరే డెమోక్రటిక్గా మారుస్తుంది, లేకపోతే నేను ఈరోజు ఈ వేదిక మీద కూర్చునే విధంగా ఎట్లా చేసింది, నేను ఈరోజు ఈ వేదిక మీద అక్కడి నుంచి ఇక్కడ కూర్చున్నా అంటే పుస్తకమే కారణం. ఈ
ఈ ఈ వాక్యం కూడా సరిపోతుంది అనుకుంటా నిజానికి. కానీ నాకు రాక చాలా అమూల్యంగా ఈ అవకాశం వచ్చింది కాబట్టి ఇంకొన్ని విషయాలు నేను పంచుకోవాల్సిన అవసరం ఉంది. సరే, నేను పంచుకునే ముందు ఇది అంటే నాకు ఇంత మంచి వేదికనిచ్చినటువంటి ది పుస్తకమే. మట్టి పువ్వులను రెక్కల గుర్రాలపై ఊరేగించినది పుస్తకమే. నాలాంటి మిడిల్ క్లాసులను క్లాసీగా మార్చినది పుస్తకమే. జాతీయ స్థాయి పుస్తక ప్రదర్శనకు తండోపతండాలుగా తరలి వస్తున్నటువంటి సమూహాల నేస్తం పుస్తకమే. అటువంటి పుస్తకానికి ప్రణమిల్లుతూ అసలు పుస్తక స్ఫూర్తి శీర్షికలోకి నేను అడుగులు వేస్తే ఫస్ట్ ఎట్లా అసలు స్టార్ట్ అయింది అంటే, ఇప్పుడు మీ క్వశ్చన్కి నా ఆన్సర్ అందుకే ఎలాబరేటెడ్గా ఉంది. నా ప్రస్థానం స్టార్ట్ అయింది నిజంగా చెప్పాలి అంటే, నాకు అసలు పుస్తకం గురించి అంటే మా ఇంట్లో బాగా చదువుకున్నటువంటి వాతావరణం ఏమీ లేదు. మా అమ్మ 5వ తరగతి చదువుకుంది, మా నాన్న 7వ తరగతితో ఏమో ఫెయిల్ అనుకుంటా, నాకు తెలిసి అప్పట్లో ఫెయిల్ అయ్యారు. కాబట్టి ఇంట్లో ఒక చేనేత కుటుంబం, కాకపోతే నేత రాదు, అమ్మడం, నేసిన వాటిని అమ్మడం, అట్లాంటి వృత్తిలో ఉన్నటువంటి మామూలు మధ్యతరగతి కుటుంబం. అట్లాంటి కుటుంబంలో పుస్తకం కొంచెం ఆశ్చర్యంగానే అనిపిస్తుంది. అందులో 3 ఆడపిల్లల కుటుంబం, ఇంకా చాలా చాలా కష్టమైనటువంటి పరిస్థితి. అమ్మకు నేను 3వ ఆడపిల్లని, ఇంక నా పరిస్థితి ఇంకా దారుణంగా ఉంటుంది ఆ రోజుల్లో 80స్లో. కాబట్టి ఈ పుస్తకం మరి ఎట్లొచ్చింది అంటే, నిజానికి మా నాన్నకి బాగా ఇష్టం ఏవి, మాయలు, మంత్రాల కథలు, రాజుల సినిమాలు, ఇలాంటివి మా నాన్నకి ఇష్టం. మా అమ్మకి నవలల పిచ్చి, వాళ్ళు చదువుకున్న ఆ స్థాయిలోనే వాళ్ళకి ఆ పిచ్చి ఉంది. అట్లా అమ్మ నవలల్ని దగ్గరలో ఉన్న లైబ్రరీ నుంచి అరువు తెచ్చుకునేది, కొంత చదివేది. అట్లా పుస్తకాలు నాకు కనబడేవి. తర్వాత మా నాన్న అంటే రెగ్యులర్గా కొనకపోయేది ఇట్లాంటి పుస్తకాలు, కానీ మేము ఏదైనా ఊరికి పోయినప్పుడు బస్ స్టాండ్లో దొరికేవి మాకు ఈ పుస్తకాలు. చందమామ పుస్తకం కానీ, లేకపోతే సరే ఇట్లాంటి బాలమిత్ర బుజ్జాయి, ఎట్లాంటి పుస్తకాలు మా నాన్న కొనేవాడు. అట్లా కొని తను చదువుతూ ఉన్నప్పుడు నేను లాక్కొని చదువుకోవడమో, లేకపోతే తన పక్కకు పెట్టినప్పుడు చదువుకోవడమో. ఆ ఒక్క బుక్కే, అంటే మళ్ళీ ఒకసారి ఊరికి పోయి మళ్ళీ ఊరికి పోయినప్పుడు కదా ఎప్పుడో కొనేది మళ్ళీ. అట్లా అంటే చాలా గ్యాప్ ఉండేది. అంటే ఒక్క చందమామ పుస్తకమే మళ్ళీ 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 చదివిన రోజులు నావి. అట్లా ఒక చందమామ పుస్తకంలో వచ్చేటువంటి ఒక బేతాళ కథ, ఆ కథలో ప్రశ్నలు. మరి అన్ని కథలు మనల్ని ప్రేరేపిస్తాయి, ఆ పుస్తకం ఎట్లా ప్రేరేపిస్తుంది అంటే, ఒక ఉదాహరణకి అందులో ఉన్నటువంటి క్వశ్చనింగ్ రేజ్ చేసేవి, ఒక ఆలోచనని రేకెత్తిచ్చేవి నాకు బాగా ఇష్టం. ఉదాహరణకి ఒక యువతి ఉంది, దాని కథ పేరు తరుణి ఏదో ఉంటుంది, నాకు బాగా గుర్తులేదు. కానీ మొత్తానికి అన్నతో భర్తతో తను తల్లిగారింటికి వెళ్ళాలి ఆ బేతాళ కథలో. వెళ్తూ ఉన్న సందర్భంలో కాళికాదేవి దగ్గర వాళ్ళు భర్త ఆ భక్తి పారవశ్యంలో ఆయన తలను గండించుకుంటాడు. ఆ అయ్యో బావ పోయిండే అని చెప్పి బావమరిది వచ్చి ఆయన తలను గండించుకుంటాడు. ఇద్దరిని చూసి ఈమె బాగా ఏడుస్తూ మళ్ళీ ఆ దేవిని కోరుకోవడం. అట్లా ఆ టైంలో ఇక మళ్ళీ ఆ కాళికాదేవి ప్రశ్న ఇది అందరికీ తెలిసిందే, కాకపోతే ప్రస్తావన తేవాలి కాబట్టి, అది చెప్పాలి కాబట్టి. అయితే అట్లా మొత్తానికి కాళికాదేవి మళ్ళీ వరం ఇవ్వడం ఇట్లాంటి అంతా జరిగిన తర్వాత తలలు మారుతాయి. మొండాలుకి పెట్టాల్సినటువంటి తలల్ని తారుమారు చేస్తుంది ఆమె, ఆ యువతి. అట్లా చేసినప్పుడు ఎవరిని మరి భర్తగా స్వీకరించాలి అన్నప్పుడు అక్కడ ఒక ధర్మం తెలుస్తుంది. అది ఆ క్వశ్చన్ నాకు ఇష్టం అనమాట. అంటే అట్లాంటి ఆలోచనను రేకెత్తిచ్చే కథల్ని నేను పట్టుకునేది. అట్లాంటి కథల్ని వేరే వాళ్ళకి ఎక్కడో చోట మాట్లాడుకునేటప్పుడు సాయంత్రం పూట అవి చెప్తేది, చెప్పు ఇప్పుడు ఆమె ఎవరిని భర్తకు స్వీకరించాలి చెప్పు, ఏది కరెక్ట్ ఏది కాదు అని చెప్పి. అంటే ఇక్కడ ఒక విశ్లేషణ శక్తి ఉంది, ఒక ఆలోచనని రేకెత్తించడం ఉంది. సరే అది మాయా, మంత్రం, దేవుడు, ఇంకోటి తర్వాత అదంతా పక్కకు పెడితే అట్లాంటి స్ఫూర్తిని కలిగించింది, ఒక ఆలోచనని, ఒక పరిశీలన శక్తిని పొందుపరిచింది ఎవరు అంటే పుస్తకమే కదా. తర్వాత స్కూల్ స్థాయిలోకి వెళ్ళినప్పుడు ఇదే ఈ పునాదులు ఏమైతే అంటే క్రమేణా ఒక వ్యాసరచన పెట్టినప్పుడు, ఒక ఉపన్యాస పోటీలో పాల్గొనమన్నప్పుడు మళ్ళీ మనలో లేపుతాయి అన్నమాట, వెళ్ళాలి, అది రాయాలి, లేకపోతే ఇది మాట్లాడాలి దీని గురించి అని.
దానికి సహకరించింది ఎవరు అంటే ఆనాటి తెలుగు టీచర్లు. నిజంగా ఒక నిబద్ధతకి, అంకిత భావానికి రూపాలు అంటే వాళ్ళు. అట్లా మా టీచర్ అరుణారెడ్డి టీచర్ నన్ను అట్లా ప్రోత్సహించింది. అట్లా ప్రతి దాంట్లో ఉపన్యాసంలో, వ్యాసరచనలో బహుమతులు వచ్చాయి. ఆ బహుమతి ఏమవుతుంది, చిన్నతనంలో ఒక ప్రేరేపణగా మారుతుంది. అది అట్లా మారింది. ఇక డిగ్రీకి వచ్చిన తర్వాత ఈ స్కూల్ దశలో ఉన్నటువంటి ఆ లీడర్షిప్, లేకపోతే ఆ స్టేజ్ ఫియర్ లేకుండా మాట్లాడడం, ఇట్లాంటి నైపుణ్యాలు ఏమైనాయి. డిగ్రీ స్థాయికి వచ్చేసరికి ఒక యాంకర్గా, అంటే ఓ ఫేర్వెల్ పార్టీ ఇంకోటో చేసేటప్పుడు అట్లా నిలబెట్టినాయి, ఒక వ్యాఖ్యాతగా నిలబెట్టినాయి. అట్లా అందరినీ కోఆర్డినేట్ చేసేటువంటి నైపుణ్యాలని పెంచినాయి. అక్కడ ఏమైంది, అది చూసినటువంటి ఒక ఇంగ్లీష్ సార్, కోట్రెడ్డి సార్ కూడా లేరు ఇప్పుడు, ఆయన ఏం చేసిండు, నేనేదో కాలేజీకి వెళ్తూ ఉన్నప్పుడు ఓ పుస్తకం చేతిలో పెట్టి, ఆయనకి ఏమనిపించిందో తెలియదు, ఎందుకు ఇవ్వాలనిపించిందో నాకు ఇప్పటికీ తెలియదు, అసలు ఆ రోజు అడగాలని తెలియదు, ఇప్పుడు అడుగుదామంటే ఆయన లేడు. ఆ రోజు నేను కాలేజీ మెట్లు ఎక్కుతూ పై అంతస్తులో ఉన్న రూమ్కి వెళ్ళేటప్పుడు అమృతం కురిసిన రాత్రి పుస్తకం నా చేతికి ఇచ్చిండు. సార్ ఎందుకు ఇచ్చిండో నాకు తెలియదు, కానీ నా చేతికి ఇచ్చిండు. పద్మ నువ్వు ఇది చదువు అన్నాడు. సరే సార్ అన్న. డిగ్రీలో నేను అమృతం కురిసిన రాత్రి పుస్తకం, నిజానికి ఫస్ట్ లిటరేచర్ పుస్తకం నేను చదివింది అది చదివిన. కానీ నాకు నిజానికి ఆ రోజు ఏం తెలియదు. చదివిన ఏదో కొంత అర్థమవుతుంది, కొంత అర్థం కావట్లేదు. ఇప్పటికీ చాలా విషయాలు, చాలా లోతులు అందులోవి నాకు ఇంకా తెలియదు, కానీ చాలా వరకు తెలుసు, చాలా వరకు అందుకున్నా అనిపిస్తుంది, చాలా ఇంకొన్ని మిగిలినాయి అనిపిస్తుంది. అది ఆ అమృతం కురిసిన రాత్రి ప్రభావం ఇప్పటికీ వెంటాడుతూనే ఉంది. మళ్ళీ ఎన్నిసార్లు దొరికినా నేను చదువుతూనే ఉంటా ఆ పుస్తకాన్ని. అందులో ఉన్న కొన్ని లైన్స్ ఎందుకు చదువుతానో చెప్పి మళ్ళీ నెక్స్ట్ ఎట్లా అనేది చెప్తా. ఆయన బాలగంగాధర్ తిలక్ కవిత్వం ఇష్టం లేనటువంటి కవి ఉండరు నాకు తెలిసి. కానీ ఆయన ఏమంటాడంటే, నా అనుభూతి నాది, దానిని నేను ఆవిష్కరిస్తాను, నా అనుభూతి నాది, దానిని నేను ఆవిష్కరిస్తాను అంటాడు. ఇక్కడ ఏంటి అంటే, ప్రతి వ్యక్తికి అనుభూతి ఉంటుంది. ఏదో ఒక సన్నివేశాన్ని చూసినప్పుడు, ఒక సంఘటనకి రియాక్ట్ అయినప్పుడు ఉంటుంది. అది ఆ వ్యక్తికి వచ్చినటువంటి ఆ అనుభూతి, ఆ పొందిన అనుభూతి వ్యక్తిగతంగానే ఉండి సామాజికంగా ప్రయోజనాత్మకంగా కానప్పుడు నిజానికి అది వృధా. అది ఎట్లా అవుతుందంటే, ఒక బేకన్ మహాశయుడు చెప్పినట్టు, పుస్తకము మనము కొన్ని పుస్తకాలను స్పృశించి వదిలేయాలి, కొన్నిటిని జీర్ణించుకోవాలి, ఇంకొన్నిటిని నెమరు వేసుకోవాలి అంటాడు ఆయన. అట్లా నెమరు వేసుకునే పుస్తకం ఇదైతే, అట్లా ఇప్పుడు ఏదైతే వ్యక్తిగత అనుభూతి వరకే ఉంటుందో అది స్పృశించి వదిలేసే స్థాయికి ఆగిపోతుంది. ఏదైతే ఇలా ఇదిగో ఈ వేదిక మీద నన్ను కూర్చోబెట్టినలాగా మారుస్తుందో, అంటే జీర్ణించుకుపోయి నెమరు వేసుకునేలాగా అవుతుంది. అట్లా నా అక్షరాలు కూడా ఆయన చెప్పినట్టు ప్రజాశక్తులు వహించే విజయ ఐరావతాలు ఏనాటికైనా అవుతాయేమో అని ఒక పెద్ద అత్యాశ. తర్వాత ఇంకా ఈ ప్రస్థానంలో చెప్తూ ఇంకొంచెం నేను ముందుకు వెళ్తే ఇది అంటే తిలక్ గురించి చెప్తే మళ్ళీ వస్తాను గొడవని ముచ్చట మీ దగ్గరికి. ఇంకా మిగతా వాళ్ళు నన్ను కొడతారేమో సార్, నేను చదివిన పుస్తక స్ఫూర్తిదాతలు నాకు తప్పకుండా అవకాశం ఇవ్వాలి. 10 minutes మళ్ళీ వస్తాను, మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. మంచి మాట చెప్పారు ఇందాక. మీరు ఒక కథ చెప్పారు కదా, ఏంటది, తల మొండెం మారుతాయి కదా. ఇదే స్టోరీ మీద, ఇదే అంశం మీద రీసెంట్గా పింగళి చైతన్య మనసిజ విల్లు అని ఒక కథ రాసింది. అంటే ఏది ప్రధానం, తల ప్రధానమా మొండెం ప్రధానమా? అప్పుడు తల ప్రధానం అని ఆ రోజుల్లో తీర్మానం జరిగింది. కానీ చైతన్య మొండెం ఎందుకు అప్రధానం అవుతుంది స్త్రీకి అని అడిగింది. చాలా అంటే ఇది ఒక సామాజికమైనటువంటి అంశం. ఆ రోజుల్లో తల ప్రధానం అన్నారు, తల ఎందుకు ప్రధానం అయింది అని చెప్పేసి ప్రశ్నించింది. ఇది అంటే మిమ్మల్ని మధ్యలో ఆపాను, ఈయన దగ్గరికి వెళ్తా, ఎందుకంటే చాలా మంచి విషయం కదా ఇది. సామాజికంగా నీతి మారుతూ ఉంటుంది కాలాన్ని బట్టి. ఈరోజు స్త్రీవాది మరో రకంగా మాట్లాడుతున్నారు, మీరు సింహాసన ద్వాత్రింశిక గురించి మాట్లాడదు, ఇట్లాంటి కథలు అక్కడ కూడా ఉన్నాయి. ఆ నీతి కథలు ఈనాటి సమాజానికి ఉపయోగపడతాయా అంటే, సాధారణంగా పుస్తకాల నుంచి మనం నీతి గ్రహిస్తున్నామంటాం కదా. మీకు కాకి నక్క స్టోరీ తెలుసు. కాకి బాబా నువ్వు చాలా బాగా పాడతావంట అంటే, ఆ నోట్లో ఉన్నటువంటి రొట్టె ముక్కనో ఏదో కాళ్ళ దగ్గర పెట్టుకుని
నువ్వు బాగా ఆడతావంట కదా అని చెప్పేసి అంటే మళ్ళీ నోట్లో పెట్టుకుని ఏదో చేసి చివరికి నువ్వు బాగా ఆడి పాడతావంట కదా అంటే ఆమె పాపం ఆ కాకి తెలియక వదిలేసింది. చివరికి నీతి ఏం చెప్తారు మీరు? నీకు తెలివి ఉంటే ఎవరినైనా మోసం చేసి రొట్టె ముక్క సంపాదించుకోవచ్చు అని నీతి చెప్తారా? లేదా మోసగాళ్ళు ఉంటారు జాగ్రత్త వహించమని నీతి చెప్తారా? అంటే జాగ్రత్తగా ఉండాలనేటువంటి నీతి అందిస్తున్నామంటే యు ఆర్ ఫర్ అప్రెస్డ్, నష్టపోతున్న వాళ్ళని. నీ తెలివితేటల ద్వారా కాకుల్ని మోసం చేయొచ్చు అంటే అది ఒక దుర్మార్గం, అది కార్పొరేట్ నీతి అవుతుంది మళ్ళీ. అంటే పుస్తకాలు మనకి జ్ఞానం ఇస్తాయి నిజమే, ఎటువంటి జ్ఞానం ఇస్తాయి అది ఇంపార్టెంట్ కదా. దాని నుంచి మనం ఏమి గ్రహిస్తున్నాం ఆ కథ నుంచి? ఇది పుస్తక స్ఫూర్తే. ఒకరు ఒక రకమైన స్ఫూర్తి పొందుతున్నారు. అన్ని పుస్తకాలు ఒకే స్ఫూర్తి ఇవ్వండి. మీకు ఇచ్చేటువంటి స్ఫూర్తి వేరుగా ఉండొచ్చు, నాకు ఇచ్చేటువంటి స్ఫూర్తి. ఒకే పుస్తకం ఒకే స్ఫూర్తి కూడా ఇవ్వకపోవచ్చు. అలాగే నాకు ఒకే పుస్తకం కూడా స్ఫూర్తి ఇవ్వకపోవచ్చు, అనేక పుస్తకాలు ఇవ్వచ్చు. మీరు చెప్తారేమో ఆ పాయింట్. నేను ఈయన దగ్గరికి వెళ్ళి, ఎందుకంటే మనకు టైం అయిపోతూ ఉంది, మాలతి గారు కూడా మాట్లాడాలి. ఈ నీతి గురించి ఏమైనా మీరు చెప్తారా? మీ ఎరుక నుంచి, మీ పరిశోధన నుంచి, మీ పరిశీలన నుంచి ఏమైనా మాట్లాడతారా ఒక్క 5 నిమిషాల్లో? ధన్యవాదాలు సార్. ప్రభాకర్ గారికి, ఇందాక మాట్లాడిన పద్మ గారికి, మాధవి గారికి, మేడం గారికి, వేదిక ముందున్న పుస్తక ప్రేమికులకు అందరికీ పేరు పేరున నమస్కారం. పుస్తకం లేకపోతే మనం ఇక్కడ దాకా రాకపోయే వాళ్ళం. ఎక్కడో మారుమూల ప్రాంతంలో కామారెడ్డి సమీపంలో ఫరీదుపేట అనే ఒక చిన్న పల్లెటూరు నుంచి చిటికెన బెల్ల పట్టుకొని ఈ వేదిక మీదకి తీసుకొచ్చింది పుస్తకమే. కనుక పుస్తకం లేకపోతే నేను లేను. పుస్తకం ఎక్కడో చిన్న చిన్న పనులు చేసుకుంటూ బతికేటటువంటి పరిస్థితి నుంచి కెరీర్ను వెతుక్కునేటప్పుడు కానీ, కెరీర్లో ఒక దశకు చేరిన తర్వాత, లెక్చరర్గా ఉద్యోగం సంపాదించిన తర్వాత కూడా నన్ను నేను మలుచుకోవడానికి, నన్ను నేను చెక్కుకోవడానికి, మానవ సంస్కారం అలవాటు చేసుకోవడానికి పుస్తకమే నాకు దారిదీపంలాగా నడిపించింది. నేను నిజామాబాద్ జిల్లా కవిత్వం మీద పరిశోధన చేసేటప్పుడు అన్నాను కదా, ఫరీదుపేట నుంచి ఉస్మానియా యూనివర్సిటీలో డాక్టరేట్ చేసేంత వరకు నన్ను పుస్తకాలే నడిపించింది. అది చదువుతున్నప్పుడు, ఆ పరిశోధన చేస్తున్నప్పుడు కొరవి గోపరాజు అక్కడికి వస్తున్నాను, పుస్తకం మీద మాట్లాడాలి అన్నారు కనుక కొరవి గోపరాజు రాసిన సింహాసన ద్వాత్రింశిక అనే దాదాపుగా 500 సంవత్సరాల క్రితం రాసినటువంటి పుస్తకంలో ఏ స్ఫూర్తి నాకు నచ్చింది అనే అంశం తీసుకున్నాను. అట్లా పుస్తకాలు వెలుగు చూపిస్తూ నడిపించినాయి కనుకనే అన్ని కథలు చదువుతూ, సాహిత్యాన్ని అధ్యయనం చేస్తూ, మానవ సంస్కారం అలవర్చుకుంటూ, బౌద్ధిక వికాసం వైపు పరుగులు తీస్తూ, అడుగులు వేస్తూ నా కథ నేను రాసుకునేదాకా వచ్చింది. ఇది ఎల్లుండి పుస్తకావిష్కరణ ఉన్నది. కామారెడ్డిలో నేను చదువుకున్న కాలేజీలోనే, నేను 8 సంవత్సరాలు పనిచేసినటువంటి కాలేజీలోనే ఆవిష్కరణ ఉన్నది. నందిని సిద్ధారెడ్డి గారు ఆవిష్కర్తగా వస్తారు. ఇందాక సార్ అన్నట్లుగా ఒక కవి తన సమకాలీన స్పృహ, కాల స్పృహ ఎట్లా ఉంటుంది, సమాజాన్ని ఎట్లా పట్టించుకుంటాడు, ఎట్లా అధ్యయనం చేస్తాడు, ఎట్లా పరిశీలిస్తాడు, తను చెప్పేటటువంటి కథకు అనుగుణంగా కథను సమన్వయపరుస్తూ ఆనాటి సమాజంలో ఉన్నటువంటి ప్రజల స్థితిగతుల్ని ఎట్లా తన కథకు వాడుకుంటాడు అనే అంశాన్ని నేను తీసుకొని అది ఇచ్చినటువంటి స్ఫూర్తి గురించి నేను చెప్తాను. 32 ద్వాత్రింశిక అంటే 32 విక్రమార్కుని సింహాసనాన్ని భోజరాజు అధిరోహించేటప్పుడు
ఆ 32 మెట్ల మీద ఉన్నటువంటి సాలభంజికలు చెప్పిన కథలే అవి. ఆ కథల జోలికి నేను వెళ్ళను, కానీ ఇప్పటికి 500 సంవత్సరాల క్రితం జీవించినటువంటి మా ప్రాంతంలో ఇదే తీసుకోవడం వెనుక ముఖ్యమైన ఉద్దేశం ఏంటిదనంటే, గోపరాజు నిజామాబాద్ జిల్లా వాడు. నిజామాబాద్ సమీపంలోని వేముగల్లు రాజ్యాన్ని పరిపాలించిన, పల్లికొండ కేంద్రంగా పాలించినటువంటి రాణా మల్లన్న ఆ స్థానంలో ఉండేవాడు. ఆయన పూర్వీకులు రాచకొండ సంస్థానంలో పనిచేసినట్లుగా చారిత్రక ఆధారాలను ఆయన కూడా చెప్పుకున్నాడు. గోపరాజు ఆనాటి సమాజాన్ని ఎట్లా పరిశీలించినాడు, దాన్ని సమగ్రంగా అధ్యయనం చేసి సురవరం ప్రతాపరెడ్డి గారు ఆంధ్రుల సాంఘిక చరిత్ర రాసినప్పుడు ఆయన ఏమన్నాడంటే, ఈ మధ్యయుగంలో వచ్చినటువంటి సాహిత్యంలో సింహాసన ద్వాత్రింశిక ఒక విజ్ఞాన సర్వస్వం అన్నాడు. ఆయన ఆ పుస్తకం రాయడానికి ఎక్కువగా ఉపయోగపడింది. ఆయన ఏం రాసిండు అని అంటే, ఆనాటి స్త్రీల కష్టాలు, పేదల కష్టాలు, వాళ్ళు చేసే పనులు, జూదం, చోర విద్యలు, దొంగతనం ఎట్లా చేస్తారో కూడా రాసిండు. తర్వాత కమ్మరి కొలిమి గురించి రాసిండు, పక్షి జాతుల గురించి రాసిండు, 64 కళల గురించి రాసిండు, అపశకునాలు ఎట్లా ఉంటాయి, స్వప్నశాస్త్రం ఏంటిది, వేటను ఎట్లా వేటాడుతారు, అప్పుడు ఏ ఏ పక్షుల్ని ఎట్లా వాడుకున్నారు, విశ్వాసాలు ఏంటి, వాళ్ళ వస్త్రాలు ఏంటి, ఆనాటి సామాజిక జీవనంలో ఉన్న విభిన్నమైన కోణాలని విలక్షణమైన పద్ధతిలో తన కవిత్వంలో వాడుకున్నాడు కొరవి గోపరాజు. సేద్యం గురించి రాసిండు, పంట పొలాలు ఎట్లా ఉండేటి, రాజులు, వారి సామంతులు, ఉన్నత వర్గాల వాళ్ళు ఏం చేసేవాళ్ళు, కాలమెడ చేసిన ఏతములు ఎత్తి కాలువలను, పాయలు, కోళ్ళు, నూతులు, బావులను తవ్వించడం, చెర్లు తవ్వించడం అనేటటువంటి పనులు చేసినట్లుగా ఉన్నది. తర్వాత పేదలు కాయకష్టం చేసుకుంటా గంజి తాగిందని, అంబలి తాగిందని కూడా ఆయన ప్రస్తావించినాడు. వాళ్ళ విశ్వాసాల గురించి చెప్తూ ఏకవీర దేవుణ్ణి పూజించినట్లుగా, సామాన్య జనాలు మాత్రం రకరకాల గ్రామ దేవతల్ని పూజించినారు. కామాక్షిని మహాకాళికి, చండికి అని చెప్తూ వాళ్ళు ఏమన్నారంటే, కళ్ళు బిందెనెత్తించుట, సాకవోయుట. సాక పోస్తాం కదా ఇప్పటికీ ఊళ్ళల్లో, ఎల్లమ్మ పండుగ చేసిన, పోషమ్మ పండుగ అయినా, మైసమ్మ పండుగ అయినా కానీ కళ్ళు సాక పోస్తారు. అంటే పేద ప్రజలు తమ దేవతకు పూజించేటప్పుడు కళ్ళు సాక పోసేటటువంటి విషయాన్ని కూడా తన గ్రంథంలో నిక్షిప్తం చేసినాడు. ఏ కాలంలో రాసిండేది అని అంటే, సరిగ్గా ప్రబంధయుగం రాజ్యమేలుతున్నటువంటి కాలంలో, రాజుల మెప్పు కోసం, రాజుల 12వ కథనో 14వ ప్రేమ కథనో శృంగార కావ్యంగా మలుస్తున్నటువంటి కాలంలో ఈయన సామాన్య జనాల స్థితిగతులను రచించినాడు, పట్టించుకున్నాడు. కవి దృష్టికోణం ఎట్లా ఉండాలి అనేదానికి ఈ అంశాన్ని నేను తీసుకున్నాను. కళ్ళు సాగబెట్టుడు అనేది చాలా, అంటే ఏ కవి కూడా పట్టించుకోవాలి అట్లాంటి అంశాలని, ఈయన పట్టించుకున్నాడు, రాసినాడు. తర్వాత శకునాల మీద కూడా బాగా నమ్మకం ఉండేదట. ఒక రాకుమారుడు వేటకు పోయేటప్పుడట ఎదురైతే ఏమెదురైనా పిల్లులు కొట్లాడినాయట, బల్లి పలికిందట, ఎదుట తుమ్మిండ్రట, లేగను పోగొట్టుకున్న ఆవు అరిసిందట, తర్వాత కాకి గోరువంక రెక్కల పోతూ ఎడమ వైపు పోయినాయట, పాము ఎగిరింది. శంకర్ గారు, నేను మీరు ఇవన్నీ సామాజిక అంశాల గురించి మాట్లాడుతున్నారు. నేను అడిగిన ప్రశ్న ఏంటంటే, మిమ్మల్ని సామాజిక నీతి మారుతుంది కదా, అప్పటి నీతి సింహాసన ద్వాత్రింశిక నాటి నీతి, సామాజిక నీతి, ప్రస్తుత సామాజిక నీతి, అక్కడ స్త్రీల పట్ల ఉన్నటువంటి ఆలోచనలు మీరు సామాజిక అంశాలు ఎత్తి చూపిస్తున్నారు. సురవరం ప్రతాపరెడ్డి గారి సాంఘిక చరిత్ర ద్వారా ఇవన్నీ తెలుసు మనకి. మీరు అబ్జర్వ్ చేసింది ఏంటి? ఆనాటి సామాజిక నీతి ఈనాటికి ఉపయోగపడుతుందా? ఆ పుస్తకం ఆ విధంగా ఉపయోగపడుతుందా? దాని మీద 2 మాటలు చెప్పండి. అంటే నేను చెప్పాలనుకున్న అంశం ఏంటిదని అంటే, ఒక కవి తను జీవించిన కాలంలో ఏ అంశాలని పరిశీలించాలి, ఎట్లా పట్టించుకోవాలి అనేది ఒకటి. ఇందాక స్త్రీవాదం గురించి వచ్చినప్పుడు ఈనాటి స్థితిగతులు, ఆనాటి విశ్వాసాలు ఎట్లా ఉన్నాయి, ఆనాటి ప్రజలు ఎట్లా ఉన్నారు అనేది మనం ఒక సామాజిక దృక్పథాన్ని, దృష్టికోణాన్ని అలవర్చుకోవడానికి ఉపయోగపడుతుంది. బేస్ ఆయన అట్లా పట్టించుకున్నాడు, ఆయన అట్లా రాసినాడు. మనం ఇప్పుడు ఏం ఆలోచించాలి, ఏ దృష్టికోణంతో చూడాలి, సమాజంలో ఉన్నటువంటి
సూక్ష్మమైన అంశాలను ఎట్లా పట్టించుకోవాలనే కోణంలో నేను చెప్పాలనుకున్నాను సార్. అట్లా నూలు బట్టల వల్ల చేనేత పరిశ్రమల గురించి రచించినాడు. తర్వాత కరణాలు ఎట్లా మోసం చేస్తున్నారు అనేది కూడా చాలా వివరంగా చెప్పినాడు. చివరికి వాళ్ళు ఎన్ని రకాలైన మద్యం తాగిండ్రు అనేది కూడా చెప్పిండు, కానీ ఇప్పటికీ అవి ఏంటివో కూడా తెలియదు. తర్వాత పక్షి జాతుల గురించి చెప్పినాడు. పక్షి ఇప్పుడు నిఘంటువులలో చూస్తే పక్షి విశేషం అని ఉంటుంది, కానీ ఆ పక్షి పేరు ఏంటో తెలియదు, ఎట్లుంటుందో తెలియదు మనకు. అట్లాంటి విలక్షణమైన అంశాలని చెప్పినాడు. తర్వాత స్త్రీల జీవితాలు కష్టాలని, స్త్రీలు గర్భవతులు అయినప్పుడు 3 నెలలకు ముద్ద పెట్టేవారట, 5 నెలలకు కుడుములు ఇచ్చేటోళ్ళట, 7 నెలలకు పోలమ్మకు మొక్కేటోళ్ళట, కొడుకు పుట్టినప్పుడు శిశువు మీద బొడ్డు మీద బంగారు నాణం పెట్టేటోళ్ళట. అట్లా ఇంకొకటి ముఖ్యమైన అంశం ఏంటిదంటే గడియ కుడికలు. ఇప్పుడు మనం టైం తెలుసుకోవడానికి చాలా అంశాలు ఉన్నాయి, కానీ అప్పుడు గడియ కుడికలు అని ఉండేటివట. అంటే గడియ అంటే 24 నిమిషాలు. అట్లా రోజుకు 60 గడియలు ఉంటాయి కనుక ఎట్లా తెలవాలి టైము అని అంటే, పట్టణాలలోనేమో రాజుల అంతఃపురం దగ్గర గంట కొట్టేవాళ్ళట ప్రతి గడియకొకటి. పల్లెటూళ్ళల్లో గడియ కుడికలని చిన్న పాత్రలు ఉంటున్నట, ఆ పాత్రలు నీళ్ళలో వేస్తే ఎంతసేపు మునుగుతుంది, ఒక గడియలో మునిగేటట్టుగా ఉండేది. అట్లాంటి అంశాలని కూడా ఈయన చెప్పినాడు. ఇంద్రజాల విద్య, ఇందాక కథలు అన్నారు కదా మీరు. ఒక యువకుడు వస్తాడు, తన భార్యను రాజు దగ్గర ఉంచేసి నేను దేవ సహాయం యుద్ధానికి వెళ్తున్నా అని తాడు ఇట్లా ఎగిరేసి తాడు కట్టలాగా నిలబడ్డదట, తాడికి మీదికి పోయిండట. మీదికి పోయిన తర్వాత కొంతసేపటికి ఆయన తలకాయ కాళ్ళు చేతులు విరిగి గడికోటి పడ్డదట. పడ్డ తర్వాత అయ్యో నా భర్త చనిపోయిందని చెప్పి ఆమె సతీ సహగమనం చేసిందట. కొంచెం సేపటికి ఆయన మళ్ళీ కిందికి వచ్చేసి తాడు పాకుండా కిందికి వచ్చేసి నా భార్య నాకు ఇయ్యి అని అన్నాడు. ఆయన రాజు పాపం ఇదేంది కథ అని అంటే, లేలే నేను ఇదంతా ఇంద్రజాల విద్య చేసిన అన్నాడు. అంటే ఆ కాలంలో అట్లాంటి కనికట్టు ఇంద్రజాల విద్యలు కూడా ఉన్నట్లుగా తెలుస్తున్నది. మొత్తంగా చెప్పొచ్చేది ఏంటంటే, ఈ విలక్షణమైన వినూత్నమైన సూక్ష్మ పరిశీలన దృష్టి కవికి ఉండాలి. ఆ దృష్టి ఉన్నప్పుడు మాత్రమే ఆ రచన ఒక ప్రామాణికంగా నిలిచేటట్లుగా ఉంటుందని చెప్పాలనుకున్నా. అట్లా కవికి ఉండాల్సినటువంటి సమకాలీన స్పృహ చాలా ముఖ్యమైనది. అది ఆనాటిది అట్లా ఉన్నది. ఈనాడు దాన్ని భూమికగా తీసుకొని ఇప్పుడు మనం ఈనాటి సామాజిక అవసరాలకు అనుగుణంగా ఇందాకే అన్నట్లుగా మానవ సంస్కారం పెంపొందించేటట్లుగా, మనిషిని మనిషిగా నిలబెట్టేటట్లుగా తయారు చేసేటటువంటి రచన చేయాల్సినటువంటి అవసరం ఉందని భావిస్తున్నాను సార్. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మాలతి గారు, మీ దగ్గరికి వస్తాను. అంటే ఇందాక వీళ్ళిద్దరూ చెప్తూ వాళ్ళు పుస్తకానికి ఎలా దగ్గరయ్యారో చెప్పారు. ఆమె తన నేపథ్యం చెప్పారు. వాళ్ళ అమ్మ 5వ తరగతి మాత్రమే చదువుకున్నారు, నాన్న 7వ తరగతి చదువుకున్నారు, అట్లా మొదలెట్టారు కదా. స్త్రీలకి ఇంట్లో చదువుకోవటానికి అవకాశం ఎక్కువ ఉంటుందా, పుస్తకానికి దగ్గర అయ్యే అవకాశం ఉంటుందా, పురుషులకి ఎక్కువ ఉంటుందా? అంటే మనకి ఇష్టం ఉంటే ఎవరైనా దేనికైనా దగ్గర అవ్వచ్చు. దీనికి స్త్రీ పురుష తేడా ఏమీ లేదు. అంటే ఈమె నోరుము ఈ కథ చెప్పారు కదా, అట్లాగే పుస్తకాన్ని ముట్టుకుంటే టాబు, అంటే నాకున్నంత స్వేచ్ఛ నా చెల్లికి లేదు పుస్తకం చదువుకోవటానికి. నేను పరమ బూతు పుస్తకాలు, డిటెక్టివ్ పుస్తకాలు, ఇట్లా టెక్స్ట్ బుక్ లోపల దాచిపెట్టుకుని చదువుకున్నాను నేను క్లాస్ రూమ్లో కనపడకుండా ఉండటానికి. కానీ నా చెల్లికి ఆ స్వేచ్ఛ ఉందో లేదో నాకు తెలియదు, ఆమెను అడగాలి. అట్లా ఏమైనా పరిస్థితి ఈ రోజున పుస్తకం చదవటం విషయంలో కానీ మరొక విషయంలో కానీ ఒక కుటుంబంలో స్త్రీకి పుస్తకానికి దగ్గరయ్యే అవకాశం ఎక్కువ ఉందా? ఒకవేళ ఉంటే, ఎందుకంటే ఆడపిల్లలకు పుస్తకాలు ఎక్కువ చదువుతారు, మగపిల్లలు ఆటల వెంట తిరుగుతారని ఇప్పుడు అంటున్నారు. మీరేమంటారు? అంటే నేను చిన్నప్పటి నుంచి చూసింది పెరిగింది అంతా మా అమ్మ ఎక్కువ నవలలు చదివేది. మా నాన్న ఒక స్కూల్లో ఉపాధ్యాయుడిగా పనిచేస్తూ అక్కడ లైబ్రరీ నుంచి తెచ్చిచ్చేవాడు. సో మా ఇంట్లో అట్లాంటి వివక్ష లేదు. నాకు తెలిసి స్త్రీ స్వేచ్ఛ మీద వివక్ష ఉంటే అన్ని చోట్ల ఉంటుంది, ఒక పుస్తకం మీదే ఏమీ ఉండదు. కాకపోతే ఎట్లాంటి పుస్తకాలు చదవాలి అన్న దాని మీద తల్లిదండ్రులు ఒక కన్నేసి ఉంటారు, అంటే తను ఎట్లాంటిది చదువుతోంది అని. అయితే నేను అంటే ముఖ్యంగా ఇక్కడ చెప్పదలుచుకుంది, నాకు తెలిసి ఇది పుస్తక స్ఫూర్తి గురించి కాబట్టి ఏ పుస్తకాలు నాకు స్ఫూర్తినిచ్చాయి అంటే,
చిన్నప్పటి నుంచి అంటే ఒక పుస్తకం అని మనం చెప్పలేము, ఒక్కొక్క వయసులో ఒక్కొక్క రకమైన పుస్తకాలు నాకు స్ఫూర్తినిచ్చినాయి. నేను చాలా చిన్నగా ఉన్నప్పుడు అంటే నేను చదవడం మొదలుపెట్టినప్పుడు నాకు స్ఫూర్తినిచ్చిన పుస్తకం, నేను చదివిన మొట్టమొదటి పుస్తకం రైలుబడి. రైలుబడి ప్రతి ఒక్క పిల్లవాడు, ప్రతి తల్లిదండ్రి, ప్రతి టీచరు చదవాల్సిన పుస్తకం. ఎందుకంటే ఆ పుస్తకం చదివినప్పుడు నేను ఒక రకమైన ప్రపంచంలోకి వెళ్ళిపోయినా. అది నా క్రియేటివిటీని ఇంకా ఎక్కువ చేసింది. ఇప్పుడు ఒక తల్లిగా నేను చూస్తున్నప్పుడు పిల్లల సృజనాత్మకత ఎట్లా ఉంటుంది, వాళ్ళ క్వశ్చన్లను మనం ఎట్లా ప్రేరేపించాలి, వాళ్ళని ఎట్లా మనం షట్ డౌన్ చేయకూడదు అనేది కూడా నాకు ఆ రైలుబడి అనే పుస్తకం వల్ల తెలిసింది. ఒక ఉపాధ్యాయుడికి కూడా ఆ పుస్తకం చదివినప్పుడు పిల్లలని అంటే ఏ విధంగా చదువులో సృజనాత్మకతను ఎట్లా తీసుకురావాలి, చదువును మోనోటోనస్గా కాకుండా ఇంట్రెస్టింగ్గా ఎట్లా చేయాలి అన్న విషయం తెలుస్తుంది. ఆ తర్వాత నేను 7వ తరగతిలో ఉన్నప్పుడు నేను ఈ బాలజ్యోతి, చందమామ ఇవన్నీ పక్కన పెట్టి ఒక నవలగా చదివిన బుక్స్ గురించి చెప్తున్నాను. అప్పుడు మా స్కూల్లో ఒక చిన్న లైబ్రరీ, అంటే ఒక 2x2 చిన్న గూడు అంటాం కదా, ఆ గూడు లాంటి దాంట్లో బుక్కులు పెట్టి ఇస్తుంటాయి అనమాట. నేను ఒక చిన్న పల్లెటూరులోనే చదువుకున్నా. అయితే 7th క్లాస్లో ఉన్నప్పుడు అప్పుడు విపుల చతుర అని వస్తుండే, దాంట్లో ఓల్గా గారి స్వేచ్ఛ అనే నవల వచ్చింది. అంటే చాలా చిన్నప్పుడు నేను సృజనాత్మకతకు సంబంధించిన రైలుబడి చదివి నాలో అదొక క్రియేటివిటీని పెంపొందిస్తే 7వ తరగతి అంటే నేను కరెక్ట్గా ఒక టీనేజ్ టైంకి వచ్చే వయసులో స్వేచ్ఛ చదవడం వల్ల, ఓల్గా గారి స్వేచ్ఛ చదవడం వల్ల నాకు అసలు స్త్రీ పురుషుల మధ్య వివక్షత ఎట్లా ఉంటుంది, స్త్రీ పురుష సమానత్వం అంటే ఏంటి, ఒక స్త్రీ స్ట్రాంగ్గా ఎట్లా ఎదగాలి అన్న ఒక రకమైన నాకు ఇవన్నీ నాకు ఆ స్ట్రాంగ్నెస్ వచ్చిందనమాట. ఆ తర్వాత నన్ను అంటే నేను చాలా క్లుప్తంగా చెప్తాను ఏ పుస్తకాలు ఏ విధంగా ప్రభావితం చేసినాయి, ఎట్లా స్ఫూర్తినిచ్చినాయి అన్న విషయం. తర్వాత నేను ఒక గ్రాడ్యుయేషన్ స్టేజ్ అంటే ఇంటర్ దాటి అట్లా వచ్చినప్పుడు అంటే నాకు ఆల్ టైమ్ ఫేవరెట్, నేను ఇప్పటికీ చాలాసార్లు చదివింది, నాకు చాలా ఇష్టమైంది కన్యాశుల్కం, గురజాడ గారి కన్యాశుల్కం. దాంట్లో అన్ని డైలాగ్స్ వచ్చు. అంటే అది చదువుతున్నప్పుడు ఒక సామాజికమైన దురాచారాన్ని పట్టుకొని, ఒకటే కాదు చాలా దురాచారాలను పట్టుకొని దాన్ని మనము ఒక వ్యంగ్యంతో, ఒక హాస్యంతో ఎట్లా చెప్పొచ్చు, దాన్ని చాలా ఇంట్రెస్టింగ్గా ఎట్లా చెప్పొచ్చు అన్నది ఆ విషయాలు నాకు తెలిసి నేను ఇప్పుడు చాలా వ్యంగ్యంగా కొన్ని రాస్తుంటాను, పొలిటికల్ సెటైర్స్ అట్లాంటివి రాస్తున్నప్పుడు నాకు కన్యాశుల్కం లాంటివే నాకు స్ఫూర్తినిచ్చినాయి. ప్లస్ అది ఎంత అంటే ప్రతి ఒక్కరి మీద ఎంత ప్రభావం చూపిస్తుందంటే ఒక స్త్రీగా చూపిస్తుంది, ఒక ఎన్జిఓలో పనిచేస్తున్న వాళ్ళకి కానీ, సమాజాన్ని మార్చాలనుకుంటున్న వాళ్ళకి కానీ, ఒక రచయితకు కానీ, ఒక హాస్య నటుడికి కానీ, అంటే చాలామందికి అదొక ఇది. తర్వాత నన్ను బాగా ప్రభావితం చేసిన నవల ఠాగూర్ గారి గోరా అనే పుస్తకం ఎందుకు చదవాలంటే అది మనము స్వాతంత్రం కోసం పోరాడుతున్న టైంలో రాసిన నవల. అందులో అంటే ఒక సంఘర్షణ ఉంటుందన్నమాట. అంటే సంకుచిత జాతీయవాదము, ఒక ఛాందస హిందూ మత ఆచారాలు, ఒక ఆధునిక మానవతావాదం, వీటి మధ్యన సంఘర్షణలోనే మొత్తం కథ అంతా నడుస్తుంది. హీరో అందులో ఒక సంకుచిత జాతీయవాది నుంచి ఒక మానవతావాదిగా మారిపోతాడనమాట. అందులో మీకు జెండర్ ఈక్వాలిటీ గురించి కానీ, అక్కడున్న ఆచారాల గురించి కానీ, దేశభక్తి గురించి కానీ, దేశభక్తి ఒక్కసారి మనల్ని ఎట్లాంటి దానికి తీసుకుపోతుంది, దేశభక్తి వల్ల మనలో మానవతావాదం ఎట్లా చచ్చిపోతుంది, అట్లాంటివన్నీ అందులో ఉన్నాయి. అది నన్ను చాలా చాలా సామాజిక పరంగా ఆలోచించడానికి చాలా దోహదం చేసింది. తర్వాత నాకు నచ్చిన నవల అంటే చాలా ఉన్నాయి, ఒక్క నవల గురించి చెప్తాను. అది కాశీపట్ల వేణుగోపాల్ గారి తపన. అది చాలా డీప్ నవల అనమాట. అది తప్పకుండా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చదవాలి. ఎందుకంటే అందులో కేవలం ఒక కథనే కాదు, అందులో ఒక కవిత్వం ఉంటుంది. అందులో హిపోక్రసీ నుంచి మనం బయటకు వస్తాము. అది చదివిన వాళ్ళకి ఒక చెంప మీద చెళ్ళుమని కొట్టినట్టుగా ఉంటుంది. సో కాశీపట్ల గారి నవలనే నాకు ఇష్టము. ఈ విధంగా నన్ను ఒక్కొక్క స్టేజ్లో ఒక్కొక్క నవల ప్రభావితం చేసింది. కొన్ని రాయడానికి స్ఫూర్తినిచ్చినాయి, కొన్ని సమాజం గురించి ఆలోచించడానికి స్ఫూర్తినిచ్చినాయి, కొన్ని హాస్యాన్ని వ్యంగ్యాన్ని ఎక్స్ప్రెస్ చేయడానికి స్ఫూర్తినిచ్చాయి. సో ఒక పుస్తకం అని నాకు తెలిసి ఎవరికీ ఉండదు, ఇట్లా రకరకాలు ఇచ్చాయి. ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ ప్రభాకర్ గారు, రాము గారు. అండ్ నేను ఎప్పుడు ఇక్కడ వచ్చి కూర్చొని మాట్లాడతానని అనుకోలేదు, సడన్గా పిలిచారు, సో వచ్చి మాట్లాడాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్. ఎందుకంటే కన్యాశుల్కం ఆల్ టైమ్ ఫేవరెట్ నాది. నన్ను ఎవరైనా మీకు నచ్చిన ఒక్క పుస్తకం చెప్పమంటే చెప్పలేం, కానీ ఒకవేళ చెప్పక తప్పన అంటే నా పీక మీద
కత్తి పెట్టి ఒకే పుస్తకం చెప్పంటే నేను కన్యాశుల్కం నేను చెప్తాను. అదే చెప్తాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దాట్. ఎవరన్నా నన్ను ఏమన్నా అడిగితే కూడా నేను జోక్గా అంటుంటాను, నాతో మాట్లాడమే మీకు ఒక ఎడ్యుకేషన్. అంటే అందులో ఉన్నటువంటి కొన్ని డైలాగ్స్ ప్రోవెర్బల్గా మారిపోయినాయి. అవును. ప్రోవెర్బల్ డైలాగ్స్ అంటారు కదా, ఒక వేమన అలా వెళ్ళాడు. వేమన పద్యపాదాలు ప్రోవెర్బల్ పద్యపాదాలుగా తయారయ్యాయి. అలా కన్యాశుల్కంలో డైలాగులు అయ్యాయి. ఇప్పుడు టైం అయిపోతే కూడా నేను అదే అందాం అనుకున్నాను. అంటే పేర్ల రాము గారు పిలిచినప్పుడు నేను వేరే స్టాల్స్కి వెళ్దాం అనుకున్నాను. ఒకవేళ టైం అయిపోయి నన్ను మాట్లాడించకుంటే నేను మైక్ తీసుకొని డామిట్ కథ అడ్డం తిరిగింది అని అందాం అనుకున్నాను. లేదు, నేను యాక్చువల్లీ పద్మ గారి దగ్గరే లాక్కున్నాను మైక్. కానీ మీరేమైనా ఒక్క మాట, మీకు నచ్చిన పుస్తకం గురించి 2 మాటలు, అంటే డెమోక్రసీ గురించి మాట్లాడుకుని మైక్ ఎవరి దగ్గర గుంజుకోలేదు. జస్ట్ 2 minutesలో క్లోజ్ చేయండి. ఓకే సార్, థ్యాంక్ యూ. మళ్ళీ నేను ఎక్కడ డామిట్ కథ అడ్డం తిరిగిందని మేడం లాగా అంటారు అని నాకు మైక్ చేతికి ఇచ్చిర్రు. సరే, నేను 2 నిమిషాల్లో అంటే టకటక పుస్తకాల అంటే కొంచెం కనీసం వాళ్ళని గుర్తు చేసుకున్నట్లన్నా ఉంటుంది కాబట్టి, ఫస్ట్ నేను రీసెర్చ్ చేసినటువంటి పిహెచ్డి డిగ్రీ తీసుకున్నటువంటి ముదిగంటి సుజాతారెడ్డి గారి అంటే ఒక కబ్జా, ఒక ధర్మపత్ని లాంటి కథలు ఒక స్త్రీని స్వతంత్ర పథంలో స్వతంత్ర ఆలోచనలతో సాధికారత దిశగా ఎట్లా నడిపిస్తాయి, స్త్రీవాదం అంటే పురుషుల సహకారంతోనే అది సాధ్యమవుతుంది, ఇద్దరికిద్దరు కోఆపరేషన్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి అనేటువంటి దిశగా ఉన్నటువంటి కథలను ఒకవైపు అయితే, ఓల్గా గారు రాసినటువంటి విముక్త నాకు చాలా బాగా 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 ఇష్టమైన పుస్తకం. ఎంత బాగా అంటే నాకు బాగా బాధ అయినప్పుడు, జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది అని ఎప్పుడైనా అనిపించినప్పుడు నాకు ఈ పుస్తకం తెరవాలనిపిస్తుంది. ఇందులో 2 లైన్లన్నా చదువుతూ ఉంటా. అసలు ఇప్పుడు చదవాలనిపిస్తుంది, అందులో 2 లైన్లన్నా కానీ సార్ కొడతారు కాబట్టి నేను చదవను. తర్వాత ఇదే పంథాలో శిలాలోలిత మేడం ముందున్నారని నేను చెప్పట్లేదు, మీరు అట్లా అనుకోకండి మేడం. కానీ మేడం నాకు ఒక వేదికలో పరిచయం అయ్యారు. యాక్చువల్గా ఆ రోజు ఒక పుస్తకం ఇచ్చిర్రు, నేను ఇక్కడి భూమిని అని. అంతకుముందు నేను మామూలుగా డిగ్రీ స్థాయిలో అట్లా చదువుకునేటప్పుడు వారి సాహిత్యం కొంత చదివినా కానీ అవి బాగా గుర్తుపెట్టుకోలేదు నిజానికి. ఆ తర్వాత ఇది ఇచ్చిన తర్వాత చదివిన, అప్పుడు అనిపించింది ఏమని అంటే, పంజరాన్ని నేనే, పక్షిని నేనే, నాకు నేనే ఉచ్చును బిగించుకుంటాను, చిలుక పలుకులే పలుకుతాను అని మేడం ఇందాక అన్నారు కదా, ఆ నోరు మూసుకునే స్థాయి ఎట్లా ఉంది అని. తర్వాత ముగిస్తా సార్, లాస్ట్ లైన్, భాషను దూరం చేసిన ప్రణాళికాకారులకు నేను ఒక కొత్త నిఘంటువును, బతుకును చౌరస్తాగా మార్చిన వ్యవహారికపు ముసుగులకు నేను ఒక కంచు కత్తిని, నేను తెగినా నేల రాలినా నెత్తురు చిమ్మినా నేనొక మాట్లాడగలిగిన శక్తిని, పోరాడడం నాకు కొత్త కాదు, చాళ్ళ నిండా విత్తనాలు మొలకెత్తడం ఇప్పటికే మొదలైంది అంటూ ముగిస్తూ ఈ వరుసలో చాలా పుస్తకాలు ఉన్నాయి. మీ పుస్తకం గురించి చెప్పాలి. నా పరిశోధనలో ఏకే ప్రభాకర్ గారు రీసెర్చ్, వారు డాక్టరేట్ పట్టా తీసుకున్నటువంటి మాండలిక భాష మీద వారు రీసెర్చ్ చేశారు. ఆ పుస్తకం నన్ను నా పరిశోధనలో ఒక యూనిట్ మొత్తం రాయడానికి వెన్నుదన్నుగా ఊతన్లా నిలబడి. థ్యాంక్ యూ మేడం. ఓకే, ధన్యవాదాలు అందరికీ. ఈవేళ చాలా గమ్మత్తు, విముక్త కథ